ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక మార్గాని ఎస్టేట్ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు అడప శ్రీహరి, నక్కా శ్రీ నగేష్, పోలు విజయలక్ష్మి, వాసంశెట్టి గంగాధర్రావు, దాసి వెంకట్రావు, బిల్డర్ చిన్న, కానుబోయిన సాగర్, మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూశామని అన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకిచ్చిన హామీలను జగన్ నెరవేర్చారని అన్నారు. అయితే అబద్ధపు ప్రచారంతో మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడికి కూడా అరణ్యవాసం తప్పలేదని, ప్రస్తుతం మనకి కూడా అరణ్యవాసమేనని వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అనంతరం ఇక్కడ నుండి యువత పోరు కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీతో కలెక్టరేట్కు బయలుదేరి వెళ్లారు. పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తండ్రి ఆశయాలని ముందరికి తీసుకెళ్ళాలి, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టాలి, రాజన్న రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాలి అని మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం అంతా కూడా చూసాము. గడిచిన 5 సంవత్సరాల్లో మనకందరికీ కూడా తెలుసు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా 14 సంవత్సరాలు వనవాసం చేశారు. ఇది కూడా మనకు వనవాసం పీరియడ్ లాగా మన అందరం కూడా భావించి, మన అందరం కూడా రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏ రకమైతే అబద్ధాలతో ఇవాళ అధికార పీఠం మీద కూర్చున్నారు, కేవలం అబద్ధాలు మాయమాటలు చెప్పి ఇవాళ అధికార పీఠం మీద కూర్చున్నారు. మన అందరం కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వానికని మరి తెలియపరుస్తూ, మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ జెండా ఆవిష్కరణ ప్రారంభించుకుని, కేక్ కటింగ్ చేసుకుని యువత పోరుకి మన అందరం కూడా సిద్ధమైన